ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. సో మన స్కిన్ కూడా మాట్లాడుతుందంట. ఎలా అంటే మనకు లోపల ఎలాంటి థాట్స్ ఉన్నాయో అది బయట చూపిస్తుంది మన స్కిన్. అఫ్ కోర్స్ మన స్కిన్ బయట ఉండే డస్ట్ని లేక మైక్రో ఆర్గానిజమ్స్ని ఏదైనా రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ లోపల ఉండే మన ఎమోషన్స్, మన భావనలు అన్నీ కూడా మన స్కిన్ పైకి తెలుస్తుంది అనమాట. మీరు చూడండి, మనిషి ఎవరైతే స్ట్రెస్లో ఉన్నారో అది స్కిన్ పైన తెలుస్తుంది. వాళ్ళు ఎటువంటి ఎమోషన్స్లో ఉన్నారు అనేది వాళ్ళని చూసినప్పుడు తెలుస్తుంది. సో ఇలా మనము ఈ స్కిన్ని మనము ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనంటే, స్కిన్ హెల్త్కి 5 థింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి ఫేస్ యోగా. సో ఫేస్ యోగా చాలా ముఖ్యం. అంటే కొన్ని స్కిన్లో ఫేస్ పార్ట్కి కావాల్సిన స్కిన్కి కొన్ని యోగా వేస్ ఉన్నాయి అండ్ మసాజ్ వేస్ ఉన్నాయి. సో దీన్ని నిత్యము మనం చేయడం వల్ల ఫేస్లో ఒక రిఫ్లెక్షన్ మారుతుంది. అది ఇంటర్నల్గా కూడా మారుతుంది, ఎక్స్టర్నల్గా కూడా మారుతుంది. సో సెకండ్ పిల్లర్, 5 పిల్లర్స్ స్కిన్ హెల్త్కి. సో ఫస్ట్ పిల్లర్ వచ్చి ఫేస్ యోగా అండ్ సెకండ్ పిల్లర్ మనకు కావాలి గట్ హెల్త్. గట్ హెల్త్ అంటే మనం ఏది తింటూ ఉన్నాము, మన కడుపు అది డైజెస్ట్ చేసుకోగలుగుతూ ఉందా, మనకు రోజు మోషన్స్ అవుతూ ఉన్నాయా, అండ్ మనకు ఎక్కువగా మోషన్స్ ఇబ్బంది పడుతూ ఉన్నామా, లేక మనకి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉందా, కడుపు మంట ఉందా, ఇలా ఏదో ఒక డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయా. సో ఈ డైజెషన్ ఇష్యూస్ మనకు డైరెక్ట్గా స్కిన్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మన గట్ని మనము నీట్గా పెట్టుకోవడం వల్ల మనకు స్కిన్ కూడా మారుతుంది. అండ్ థర్డ్ థింగ్, సో ఈ గట్ హెల్త్కి ఏమి కావాలో కూడా మనం తెలుసుకుందాము. అండ్ థర్డ్ థింగ్ మనకి ఏం కావాలి అంటే నిద్ర కావాలి. సో మన స్కిన్ డెవలప్ అవ్వాలి, మంచిగా ఉండాలి అని అంటే మనకు నిద్ర చాలా ముఖ్యమైనది. సో ఈ స్లీప్లో మనకి ఏం కావాలి అని అంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ద స్లీప్ చాలా చాలా ముఖ్యమైనది. అండ్ ఇంకొకటి ఫోర్త్ వన్ ఏంటి అంటే ఎమోషన్స్. సో అన్నిటికంటే కూడా చాలా చాలా ముఖ్యమైనది ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయడం. అంటే మనలో ఉండే కోపము, మనలో ఉండే ఆవేదన, మనలో ఉండే ఇంకా వేరే ఏదైనా కూడా నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ కూడా స్కిన్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఇది ఒకటే కాదు, కోపం ఎక్కువ ఉండే వాళ్ళకు పింపుల్స్ ఎక్కువగా ఉంటాయి. సో అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళకు ర్యాషెస్ ఉంటాయి. పీపుల్ ఎవరైతే చాలా సెన్సిటివ్ ఉంటారో వాళ్ళకి ర్యాషెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలా చాలా చాలా ఉంటుంది. ఎవరైతే లేజీగా ఉంటారో వాళ్ళకు డల్ కాంప్లెక్షన్ ఉంటుంది స్కిన్. సో ఇలా మనము స్కిన్ చూసి వీ క్యాన్ డయాగ్నోస్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని. సో కాబట్టి మనము మన ఎమోషన్స్ని మనము నీట్గా బ్యాలెన్స్ చేసాము అని అంటే ఖచ్చితంగా స్కిన్ కూడా మారుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో దీంతో పాటు మనకు యాంటీఆక్సిడెంట్స్ చాలా చాలా ముఖ్యమైనది. సో ఇవన్నీ మనకు స్కిన్ హెల్త్కి మై డియర్ ఫ్రెండ్స్. సో మీరు ఎవరైతే, ఎందుకంటే స్కిన్ మాట్లాడుతుంది, మన చర్మం మనకు మాట్లాడుతుంది, ఇతరులతో అది మాట్లాడుతుంది. కాబట్టి సో మనం ఎటువంటి ఎమోషన్స్ పెట్టుకుంటున్నామో అన్నీ కూడా మనకు ఫేస్లో తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ చర్మంని మనము మంచిగా రిఫ్లెక్ట్ చేసుకోవాలి లోపల నుంచి బయట నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు నా వీడియోలు వచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.